ఏపీలో బర్డ్ ఫ్లూ లేదు అని కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం నమ్మొద్దని ఏపీ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది అన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల భద్రతా చర్యలపై సలహాలు సూచనలు ఇచ్చామని దామోదర్ నాయుడు తెలిపారు. ఉచితంగా అనేక రకాలైన టీకాలను అందుబాటులో ఉంచుతున్నా అక్కడక్కడ కోళ్లలో వ్యాధులు వచ్చాయి, లేకపోతే పశువుల్లో వ్యాధులు వచ్చాయనేసి కొన్ని వార్తలు మా దృష్టికి వస్తున్నాయి. వాటిని మేము మళ్ళీ మా సిబ్బంది ద్వారా వెరిఫై చేయిస్తున్నాం. ఉదాహరణకి ముద్ద చర్మ వ్యాధి అనే వ్యాధికి మనం టీకాలను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు అవగాహన లేక టీకాలు వేయించుకోక ఇబ్బంది పడినప్పుడు సిబ్బంది వాటి ప్రాణాలను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ వ్యాధి ఉధృతంగా వచ్చినప్పుడు ఆ పశువు మరణానికి అవకాశం ఉంది. కోళ్లలో బర్డ్ ఫ్లూ మీద అనేక రకాలైన వదంతులు వచ్చినప్పుడు మేము విచారించాం, కనుగొన్నాం. దీనివల్ల ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉడికించిన మాంసం, ఉడికించిన కోడిగుడ్లు తినటం వల్ల ఎటువంటి సమస్య రాదు. అయితే కోళ్లలో మరణాలు వచ్చినప్పుడు ఆ మరణం దేనివల్ల వచ్చిందో మనం విచారించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. చికిత్స లేదు, నివారణే ముఖ్యం. అందుకోసమే మేము బయోసెక్యూరిటీ గురించి అందరికీ అడ్వైస్ చేస్తున్నాం.